వరంగల్ జిల్లా నర్సంపేటలో హై టెన్షన్ నెలకొంది. నర్సంపేట టౌన్ తో సహా 6 మండలాల్లో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు వారి అరెస్టులు ఎక్కడ కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి బీఆర్ఎస్ కీలక నేతలని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నర్సంపేట పట్టణంలో అడుగడుగున పోలీసుల పహారా కొనసాగుతోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ సమీపంలోకి మీడియాను కూడా పోలీసులు అనుమతించట్లేదు. ప్రభుత్వ తీరుపై పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు రగిలిపోతున్నారు. మరోవైపు ఇదే టెన్షన్ లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నర్సంపేట మెడికల్ కాలేజు పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించట్లేదు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి బర్త్డే కానుకగా విగ్రహం కూల్చివేశారంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేశారని ఆరోపిస్తున్న ఆయన సతీమణి పెద్ది స్వప్నతో మా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమకారుడు దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తర్వాత నర్సంపేట నియోజకవర్గంతో సహా ఉమ్మడి వరంగల్ జిల్లాతో సహా తెలంగాణ ప్రాంతమంతా, తెలంగాణ ఉద్యమకారులంతా కూడా తీవ్ర దుఃఖసాగరంలో నిన్నటువంటి పరిస్థితి. ఆయన మృతి చెందిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి దశదిన కర్మ అయిపోయి కనీసం వారం 10 రోజులు కూడా గడవక ముందుకే నియోజకవర్గంలో వేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒక సామాన్య అభిమాని తనకు సంబంధించినటువంటి ప్రైవేటు భూమిలో ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహ వివాదం అనేటువంటిది ఈరోజు నర్సంపేటలో హై టెన్షన్కి గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దుఃఖ సాగరంలో ఉన్నారు. ఒకవైపు విగ్రహాన్ని తొలగించారు. ఏంటి అసలు ఎందుకు ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయి? మా సారి జరిగిపోగానే ఒక అభిమాని ఆయన విగ్రహాన్ని అసెంట్ ల్యాండ్ అని అంటున్నారు, కానీ అది అసెంట్ ల్యాండ్ కాదు. నర్సంపేట సిటీలో 75% ల్యాండ్ అంతా అసెంట్ ల్యాండే ప్రైవేటు వ్యక్తులు కొనుక్కొని వెంచర్స్ చేసి సిటీ విస్తీర్ణం చేస్తున్నారు. అది మున్సిపాలిటీ అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. ఒక ప్రైవేటు వ్యక్తి ఆయన ప్రైవేట్ ల్యాండ్లో ఆయన అభిమానంతో ఈయన విగ్రహాన్ని తీసుకెళ్ళి పెట్టినారు తప్ప ఆ విషయం మాకు కూడా తర్వాతనే తెలిసింది. ఆయన ఈ ప్రాంతానికి ఎన్నో చేసిండు. ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు తెచ్చిండు. ఆయన జీవితాన్ని త్యాగం చేసి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు నా భర్త, ఉద్యమకారుడు ఈ జిల్లాలో. అలాంటి వ్యక్తిని మానవతా దృక్పథం లేకుండా ఆ విగ్రహాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగించి ఈరోజు ఇంత క్షోభకు గురి చేస్తున్నారనంటే అసలు ఆయన చేసిన తప్పేంటి? ఆయన ఒక ఉద్యమకారుడు, కొంతమైన మానవత్వంతో ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆ రోజు గవర్నమెంట్ మేము అధికారిక లాంఛనాలు ఇస్తామని అంటే గౌరవించినట్టే కదా, ఆ గౌరవాన్ని నిలబెట్టాలి కదా. ఇప్పుడు అర్ధరాత్రి పూట ఆయన విగ్రహాన్ని తొలగించాలంటే ఆ గౌరవం లేనట్టే కదా. ఎందుకు ఈ రాజకీయాలకు దీనికి సంబంధం ఏంటి? ఆయన విగ్రహం ఉంచితే తప్పేంటి? ఇప్పటికే దిక్కులేని పక్షుల్లా ఏడుస్తున్నారు. ఎవరు ఏం చేయాలో అంటే ఒక్కసారిగా కారు చిక్కట్లు కమ్ముకున్నటువంటి మీ జీవితంలో ఈ రకంగా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది కక్ష అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది? ఇట్లా అంటే చనిపోయిన వ్యక్తి మీద జరిగేటువంటి వ్యవహారాన్ని ఎట్లా దిగమింగుకుంటున్నారు? అసలు ఈ ప్రపంచంలో ఎంత పెద్ద శత్రువులైనా కూడా ఒకరు చనిపోయినారంటే ఎంతో కొంత జాలి దయ ఉంటుంది. కానీ ఆయన జరిగిపోయి దశదిన కర్మ అయిపోయింది. మేము ఇంకా అస్థికలు కూడా భద్రాచలం తీసుకెళ్ళి కలపలేదండి. ఇంకా ఏది జరగముందుగా మా బంధువులు ఇంట్లో మేము ఇంకా జరిగిన ఆ షాక్ నుంచి మేము తేరుకోకముందే ఈ పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే మాకు తీవ్రంగా అసలు ఏం జరుగుతుంది బయట అనేది అర్థం కావట్లేదు. దీని వెనకాల ముఖ్యంగా రాజకీయ కోణం కూడా ఉంది. ఇక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే కానివ్వండి, వాళ్ళందరి హస్తంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తే మొత్తంగా కూడా నియోజకవర్గంతో పాటు నర్సంపేట పట్టణంలో మీ ఇంటి చుట్టూ కూడా పోలీసు బలగాలు, మీ ఇంట్లో అసలు ఏంది టెన్షన్ అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒకవైపు మేమంతా మా సార్ లేడు, 10 నిమిషాలలో ఉండం మనిషి సడన్గా ఒక రోజులో మాయమైండు అనే తీవ్ర దుఃఖం శోకంలో ఉన్న మాకు ఇంతమంది పోలీసులను మా ఇంటి చుట్టూ పెట్టి మమ్మల్ని భయభ్రాంతిలకు గురి చేయడం అనేది అసలు ఘోరంగా మేము దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన లేని రోజు మమ్మల్ని ఇంతగానం చేసాడు. ఇది కరెక్ట్ కాదు అసలు. మేమంతా ఆయన మీద డిపెండ్ అయ్యి బ్రతికటోళ్ళని తెలుసా. ఇంతమంది పోలీసు వాళ్ళని మా ఇంటి చుట్టూ పెడితే మాకు భయం అవుతుంది.
మాకు ఎవరు దిగు మేము ఎవరు చెప్పాలి ఏం జరుగుతుంది అసలు. మా భర్త బతుకున్నప్పుడు ఏం చేయకపోయినా ప్రజల కోసం చెప్పినా కనీసం ఆ గౌరవాన్ని నిలబెట్టండి అని చెప్పి చేతులెత్తి పెద్ది స్వప్న అర్థించుకుంటున్నటువంటి దీనస్థితి నల్లబెల్లిలో ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహంలో ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ నల్లబెల్లి వరంగల్ జిల్లా. ఒక్క రోజున చూడు ఏం సాగమైతుంది.